ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి నమః. ఈరోజు స్వామివారి యొక్క నైవేద్యంలో పొరపాటు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. దాని మీద తమ్ముడు కూడా వచ్చి ఉన్నారు మా దగ్గరికి. దీనికి సంబంధించి నేను మా పరిచారిక స్వామి ఎవరైతే స్వామివారికి మహానివేదన తయారు చేస్తారో వారిని అడిగి ఉన్నాను. నేను వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చిన బియ్యాన్ని కాకుండా, స్వామివారికి నైవేద్యం ఉండాల్సిన బియ్యం కాకుండా, ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు అతను మొదటి పంట వచ్చిందని చెప్పి దానికోసం నేను నివేదన తయారు చేశానండి స్వామివారికి. అది తర్వాత బాగలేదని గ్రహించి నేను పక్కన పెట్టేసేసాను. అది బయట పెట్టడం వల్ల అవి కోతులు తిన్నాయి. తర్వాత నేను దానికి స్వామివారికి మరలా కూడా దేవస్థానం నుంచి ఇచ్చే బియ్యంతో వండానండి, నైవేద్యం తయారు చేశాను. దానివల్ల అది తర్వాత బాగుందండి. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళు ఇచ్చిన దానితో నేను తయారు చేశాను, దానివల్ల ఇబ్బంది కలిగింది నాకు. ఆ పొరపాటు సరిదిద్దుకొని నేను చేశానండి. ఇంకెప్పుడు అటువంటి పొరపాటు జరగదని చెప్పి అతను చెప్పి ఉన్నాడు. దీన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. స్వామివారికి ఎటువంటి పొరపాట్లు జరగవండి. స్వామివారి దగ్గర స్వామివారికి మనం అన్నదానాలు ఏ బియ్యం అయితే వాడుతున్నామో ఏ బియ్యము పడితారానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు అవే బియ్యం వాడతామండి. మంచి బియ్యం వాడుతున్నాము. మన భోజనం కూడా చాలా బాగుంటుందని అన్ని చుట్టుపక్కలంతా ప్రతీతి. కాబట్టి స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నాసి రకం అనేది లేదండి. ఇప్పుడు అర్చక స్వామి వాళ్ళందరూ కూడా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. దానికి సంబంధించి వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చారు. ఈ రకంగా పొరపాటు జరిగిందని, దానివల్ల అండి ఇటువంటి పొరపాటు మీకు తెలియకుండా ఏం చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మహానైవేద్యం ఉంటుంది స్వామివారికి. ఒకసారి స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి మనకి పూజా కార్యక్రమాలు, స్వామివారికి దేవాలయం భక్తులకు దర్శనం. ఆ ఉదయం స్వామివారి యొక్క దర్శనం భక్తులకు ఇవ్వబోయే ముందుగా స్వామివారికి బాలభోగంగా స్వామివారికి నారికేళము మరియు ఫలములు ప్రదానం జరుగుతుంది. మళ్ళా 10 గంటల సమయంలో స్వామివారికి భక్తులకు పంచేటువంటి ప్రసాదం ముందుగా స్వామివారికి భేదం చేసి అది భక్తులకు పంచడం జరుగుతుంది. అది రోజుకొకటి, అంటే మామూలుగా చిత్రాన్నము, దృష్టాన్నము, శనగలు, ఇలా ఏ విధంగా అయినా సరే భక్తులు ఇచ్చినటువంటి ప్రసాదాలు కూడా, అంటే భక్తులు స్వామివారి ప్రసాదం కొరకు ఇచ్చినటువంటి కూడా వాడుకుంటాం. అది కాకపోయినప్పుడు కూడా దేవస్థానం వారు ఆది సోమవారాల్లో 5 కేజీలు ప్రసాదము మరియు విడి రోజుల్లో 15 కేజీలు చొప్పున స్వామివారికి నిత్యము కూడా చిత్రాన్నము, పులిహార, దధ్యాన్నం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రసాదం వితరణ, అంటే ప్రసాదం భక్తులకు వితరణ నిమిత్తమై స్వామివారికి ప్రసాదం చేసి ఆ స్వామివారికి ప్రసాదం నివేదన చేసిన పిమ్మట అది భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న కాలంలో 1:30 గంటలకు స్వామివారికి మహానివేదన జరుగుతుంది. మరలా సాయంకాలం 3 గంటలకు స్వామివారికి దేవాలయం తెరిచిన పిమ్మట మరలా స్వామివారికి చిత్రాన్న ప్రసాదము నివేదన చేసి అది భక్తులకు పంచడం జరుగుతుంది. మరలా సాయంకాలం 6:30 గంటలకు స్వామివారికి హారతులతో పాటుగా స్వామివారికి మరలా పండ్లు, ఫలములు ఇవన్నీ కూడా నివేదన చేయడం జరుగుతుంది అన్నమాట. సాయంకాలం 8 గంటలకు స్వామివారికి నివేదన చేసి, అంటే నారికేళ్ల నివేదన సమర్పించి స్వామివారి యొక్క దేవాలయం మూసివేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా స్వామివారికి తయారు చేసే ప్రసాదాలన్నీ కూడా మీ పరివారక వాళ్ళే చేస్తారా? మీరు సపరేట్ సిబ్బంది ఉన్నారు? అంటే మాకు వంట వాళ్ళు ఉన్నారండి. దేవస్థానానికి సపరేట్ గా వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రసాదాల వరకు తయారు చేస్తారు. దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాలు, అంటే నివేదన మటుకు మా యొక్క అర్చక స్వామి, మహానివేదన మాత్రం మా అర్చక స్వామి పరివారక వాళ్ళు చేసేది సంబంధం పరిచారకులు. అంటే ఈ విధంగా, అంటే వంట వాళ్ళు మనకి సక్రమంగా సరైనటువంటి వాళ్ళు వంటవారు మనకి లేరండి. కళ్యాణ స్వామి లేరు ఇక్కడ. మన అర్చక స్వాములు వాళ్లే ఇంత ముందు కూడా ఎవరు డ్యూటీ అయితే వాళ్లే నివేదన తయారు చేసి పెడుతుంటారండి. తర్వాత పరిచారక స్వాములు వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ వంట తయారు చేయడానికి, దేవుడు ప్రసాదాలు తయారు చేయడానికి, అంటే రోజువారీ కార్యక్రమం చెప్పినటువంటి వాటి ప్రకారంగా దాంట్లో పోస్ట్ ఉందా? పోస్ట్ మన కళ్యాణ లేరండి మనకి. దానికోసం రాసి ఉన్నాము. మన త్వరలోనే వస్తుంది పోస్ట్. నడుస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల క్రితం ఒక సిబ్బంది చేత ప్రసాదాలు అందించారని కూడా
స్లీపర్ల చేత వండించలేదు మనము. మన దగ్గర ఆ రోజు పెట్టి అతను పక్కకు పోవడం వల్ల ఆ టైంలో వాళ్ళ భక్తులు నాకు ప్రసాదం పెట్టమని అడిగితే అతను పక్కన ఉన్న అతను ఒక లేడీ పెట్టింది, అది జరిగింది. తప్పకుండా అనేటటువంటిది అందరూ ఇప్పుడు కూడా మేమంతా కూడా సేవ వారి ద్వారా ప్రసాదాలు పంచుతున్నామండి. ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే ఎవరు పడితే వాళ్ళతోటి ఆ ప్రసాదాలు తయారు చేయించి ఎవరు పడితే వాళ్ళకి వితరణ చేపిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అటువంటిది ఏం లేదండి. మనం మొన్నటిదాకా కూడా వేరే అతను ఉన్నారండి, వాళ్ళు సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మన వాళ్ళ ద్వారా వడ్డించి స్వామివారికి నివేదన చేసి ఏర్పాటు చేస్తున్నామండి. ప్రసాద వితరణ కూడా సేవ వారి ద్వారా చేయిస్తున్నామండి.